భట్టి విక్రమార్క కథలు. చదువుతున్నది తాటి ప్రసన్న లక్ష్మి. ప్రారంభం. ఉజ్జయిని రాజ్యాన్ని భోజ మహారాజు పరిపాలిస్తున్నాడు. రాజుకు ఉండవలసిన సకల గుణములతో ధర్మప్రభువుగా ప్రజల చేత కీర్తింపబడుతూ అష్టలక్ష్ములు కొలువై ఉన్న ఉజ్జయిని సాటిలేని రాజ్యముల కంటే వైభవోపేతమైన రాజ్యంగా కీర్తి శిఖరాలకు అద్రోహింపజేసిన ప్రభువతడు. ఒకనాడు భోజ మహారాజు, మంత్రులు, సైన్యాధిపతి, కొంతమంది సేవకులు కలిసి మంది మార్బలాన్ని వెంటబెట్టుకుని అడవికి వేటకు వెళ్ళాడు. ఆ కాలంలో మృగయా వినోదం రాజులకు కాలక్షేపమే కాదు, వీరత్వానికి ప్రతీక. క్రూర జంతువుల బారి నుంచి అడవికి సమీపంలో ఉన్న గ్రామాలను కాపాడటానికి రాజులు తప్పనిసరిగా 6 మాసాలకు ఒకసారన్నా వేటకు వెళ్ళేవాళ్ళు. 2 రాత్రులు భోజరాజు అడవిలోనే బస చేసి 2 చిరుతలను తన శస్త్రాస్త్రములకు బలిపెట్టాడు. 3వ నాటి పగటి సమయంలో గుడారాలు వదిలి వేటలో రాజు పరివారము నిమగ్నమై ఉన్న సమయంలో మదించిన ఏనుగుల గుంపు ఒకటి గుడారంపై పడి కాళ్లతో తొక్కుచూ తుండముతో అందిన వాటిని విసిరేస్తూ వాటిని ధ్వంసం చేసి పారేశాయి. వారం నాటికి సరిపడ్డ ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు అన్నీ మదపుటేనుగుల కాళ్ల కింద పడి ధ్వంసమైపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో భోజరాజు ఆనాటితో వేటను చాలించి తిరిగి ఉజ్జయినికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక బ్రాహ్మణ అగ్రహారం సమీపిస్తుండగా ఏపుగా పెరిగిన జొన్న చేనులో మంచం మీద ఉన్న ఆ పొలం యజమాని రాజును, భటులను చూసి, రాజా, రాక మా గ్రామానికి వచ్చావు. నీ భటులను చూస్తుంటే ఆకలి లేక నీరసించినట్లున్నారు. రండి, నా పొలంలో తీయని జొన్న కంకులున్నాయి, వాటితో మీ ఆకలిని తీర్చుకోండి అంటూ ఆహ్వానించాడు. ఆ రైతు మాటలకు రాజు, అతని పరివారము ఎంతగానో సంతోషిస్తూ, ఆహా, ఇతడెవరో ఉత్తముడిలా ఉన్నాడు, నోరు తెరచి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్నది లోకోక్తి. కానీ ఈ రైతు అడగకుండానే జొన్న కంకులు తిని ఆకలిని తీర్చుకోమని ఆహ్వానిస్తున్నాడు కదా అనుకుని రాజు అనుమతి కోసం చూశారు. భోజరాజు మంత్రితో, మంత్రివర్య, అతడు చెప్పినట్లు చేస్తే సైనికులకు కొంచెం దివసత్వాలు వస్తాయి కదా అన్నాడు. అవును ప్రభు, రాజును కొంతమంది ప్రజలు అంటారు, మీరు ధర్మబుద్ధి కలవారు కనుక మీ పాలనలో ప్రజలంతా అదే బుద్ధిని కలిగి ఉన్నారు. అతడు చెప్పినట్లే చేద్దాం, కావాలంటే ఉజ్జయినికి పోయాక అతడికి కొంత ధనాన్ని పంపుదాం అంటూ సలహా ఇచ్చాడు. భోజరాజు సైనికులతో, భట్లారా, మీరంతా చేనులోకి పోయి జొన్న కంకులు తినండి అంటూ అనుమతి వారికిచ్చాడు. భట్లంతా ఎంతో ఆనందిస్తూ ఒక్కసారిగా ఆ జొన్న చేలోకి చొరబడి చేతికి అందిన జొన్న కంకులను విరుచుకొని ఆత్రంగా తినసాగారు. భోజరాజుకి, మంత్రికి సైన్యాధిపతి గట్టున ఉన్న కంకులను కోసిచ్చాడు. ఒక కంకి తిన్న భోజరాజు, ఆహా, ఏమి మాధుర్యము, తేనె పూసినట్లు ఈ కంకులు ఎంతో తీయగా ఉన్నాయి అనుకున్నాడు. సైనికులు సందడిగా ఒకరి తర్వాత ఒకటి జొన్న కంకులను తింటూ ఆ పొలం యజమాని ఉదారగుణాన్ని పొగడసాగారు. మంచం మీద ఉన్న పొలం యజమాని భోజుడితో, ఆహా రాజా, ఏమి నా భాగ్యము, అడిగిన వారందరికీ అన్నము పెట్టే అన్నదాతవు నీవు. అటువంటి నీ ఆకలిని ఈనాటికి తీర్చే భాగ్యము నాకు దక్కింది కదా అంటూ మంచె దిగి కిందికి వచ్చాడు. మంచెను వదిలి ఇతలకు వచ్చిన మరుక్షణం ఆ పొలం యజమాని ప్రవర్తన మారిపోయింది. అయ్యయ్యో, కష్టపడి పెంచుకున్న పంటనంతా సర్వనాశనం చేస్తున్నారు. రాజా, లోకమంతా నీవు ధర్మప్రభు అని కీర్తిస్తోంది. అటువంటి నీ సమక్షంలోనే నీ భటులు పరల సొమ్మును తెగబడి సొంతం చేసుకుంటుంటే వారితో చేరి నువ్వు కూడా తింటున్నావా అంటూ దూషిస్తూ భోజుని, అతని పరివారాన్ని నానా రకాలుగా శాపనార్థాలు పెట్టసాగాడు. భోజుడు, అతని పరివారం విస్తుపోయారు. ఆ రాజు అంతటితో ఆగక, రాజా, రాజ్యంలో ప్రజలెవరైనా తప్పు చేస్తే రాజుకు చెప్పుకుంటారు. ఆ రాజే తప్పు చేస్తే ఇక వారికి దిక్కెవరు? నాకు ఈ పంటే జీవనాధారము. అటువంటి దాన్ని నీవు, నీ పరివారము కలిసి దోచుకుంటున్నారు. నీకిది న్యాయమా అంటూ నిలదీశాడు. అతడి విచిత్ర ప్రవర్తనకు భోజరాజు, అతడి పరివారము మతులు చెడి బొమ్మల్లా నిలబడిపోయారు. కొంతసేపటికి మంత్రి తేరుకొని ఆ రైతుకు క్షమాపణ చెప్పుకొని
ఉజ్జయిని చేరగానే అతడికి నష్టపరిహారం పంపుదామని మాట ఇచ్చి శాంతింపజేసి భటులకు ముందుకు కదలమన్నాడు. ఆ రైతు తిరిగి మంచెపైకి చేరుకున్నాడు. వెళ్ళిపోతున్న రాజును పరివారాన్ని చూస్తూ, రాజా, నా మాట మన్నించక పోతున్నావేం? నా పొలంలో జొన్న కంకులు నచ్చలేదా? నీకు ఆతిథ్యం ఇవ్వడానికి నేను తగినవాడని కాదా అంటూ పిలిచాడు. భోజుడు అతని మాటలు విని ఆశ్చర్యపోతూ, మంత్రివర్య, ఏమిటి విచిత్రం అని అడిగాడు. మంత్రి కూడా ఆశ్చర్యపోయి, రాజా, ఇదేదో విచిత్రంగానే ఉంది, ఈ సంగతి ఏంటో ఇప్పుడు తేల్చి వస్తాను అన్నాడు ఆవేశంగా. తొందరపడకు, ఈ విచిత్రం ఏమిటో చూడాలంటే అతడు చెప్పినట్లు మళ్ళీ మనం పోయి జొన్న కంకులు తిందాం అని చెప్పి భట్లను జొన్న కంకులు తినమని చెప్పాడు భోజరాజు. తాను మాత్రం వాటిని ముట్టకుండా ఆ రైతును గమనిస్తూ గట్టున ఉండిపోయాడు. భట్లందరూ పొలంలోకి దిగి జొన్న కంకులను తాపిగా తినసాగారు. కొంతసేపటికి మంచపైనున్న ఆ రైతు, రాజా, నువ్వెంతో ధర్మబుద్ధి కలవాడివి. నీ మనసు నొప్పించి ఉంటే క్షమించు. వ్యాధిని ఆకలిని దార్చుకోరాదు. నీ పరివారం అందరూ ఆకలిని తీర్చుకుంటున్నారు. నీవు మాత్రం నోరు కట్టేసుకుని నన్నే చూస్తున్నావు. నీవు జొన్న కంకులు ముట్టకుండా ఉంటే నేను వీరందరి ఆకలిని తీర్చినా నాకు తృప్తి కలగదు. కనుక 4 కంకులు నీవు కూడా తిని నాకు తృప్తి కలిగించు అని వేడుకున్నాడు. ఆ రైతు అంతగా బతిమాలడంతో భోజరాజు కూడా 2 కంకులను విరుచుకొని తినసాగాడు. ఆ దృశ్యం చూశాక ఆ పొలం రైతు తృప్తి చెంది మంచె మీది నుంచి కిందికి దిగాడు. మంచె దిగిన మరుక్షణం ఆ రైతు ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. రాజా, నీవు నేనెంత చెప్పినా నా మాటను పట్టించుకోవడం లేదు. నా పంటనంతా నీవు నీ సైనికులు కలిసి దోచేసుకుంటున్నారు. రాజా, నీ పరివారము తక్షణము ఈ చోటు వదిలి అవతలకు వెళ్ళకపోతే నీ ముందే ఆత్మార్పణం చేసుకుని మరణిస్తాను. రాజంటే ప్రజల యోగక్షేమాలను చూసేవాడు, కానీ ఇలా సంపదను దోచుకునేవాడు కాదు అంటూ కఠినమైన పదజాలంతో భోజుని దూషించాడు. భోజుడికి అతని ప్రవర్తనలో ఏదో మర్మం ఉందని అర్థమయ్యి అతడితో, అయ్యా, క్షమించు. ఆకలితో ఉండి నేను నా పరివారము నీ పంటను దోచుకున్నాము. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాను అంటూ అతన్ని శాంతింపచేయసాగాడు. ఆ తర్వాత మంత్రితో చర్చించాడు. రాజా, ఆ మంచె ఉన్న ప్రదేశంలో ఏదో మహత్తు ఉంది. అక్కడ ఉన్నవాడు ధర్మబద్ధంగా పరోపకార గుణంతో ప్రవర్తిస్తున్నాడు. ఆ చోటును వదలగానే అతడిలో ఉన్న సంకుచిత స్వార్థ బుద్ధితో ప్రవర్తిస్తున్నాడు. కనుక మనము ఆ మంచె ఉన్న ప్రదేశాన్ని తవ్వి చూస్తే గాని ఆ రైతు ప్రవర్తనకు కారణం మనకు అర్థం కాదు అని వివరించాడు. భోజుడికి అది నిజమనిపించింది. రైతును ఒప్పించి అతడికి మరొక చోట భూమిని లెక్కలేనంత ధనరాశిని ఇచ్చేట్లు తీర్మానించి ఆ పొలాన్ని తన స్వాధీనంలోకి తీసుకుని మంచె ఉన్న ప్రదేశాన్ని తవ్వవలసిందిగా భట్లను ఆజ్ఞాపించాడు. భోజుడు స్వాధీనపరుచుకున్న పొలంలో మంచె ఉన్న ప్రాంతాన్ని భటులు పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా తవ్వుతూ శోధించారు. లోతుగా ఉన్న భూమి లోపల ఒకనాటి ఉదయం ఒక అద్భుతమైన సింహాసనం బయటపడింది. అప్పటికి 2000 సంవత్సరాల పూర్వము ఇంద్రుడు విక్రమాదిత్యునికి కానుకగా ఇచ్చిన బంగారు సింహాసనం అది. ఆ సింహాసనానికి 32 మెట్లు, ఆ మెట్లపై ఒక్కొక్క సాలభంజిక ఉండి ఎంతో చూడముచ్చటగా ఉంది. భోజరాజు ఆ సింహాసనాన్ని ఉజ్జయినికి తరలించి సభలో ప్రతిష్ఠించాడు. ఆ సింహాసనాన్ని చూడడానికి గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మంత్రి సలహానుసారం భోజుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఉజ్జయినిని పాలించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సుముహూర్త కాలంలో మంది మార్బలము జనం మిత్రులు జనం మంది మార్బలం సపరివారం తరలిరాగా విక్రమార్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి భోజుడు తొలుమెట్టుపైన అడుగు వేయగా సింహాసనం మీద ఉన్న సాలభంజిక మానవ భాషలో మాట్లాడుతూ, ఆగు భోజమహారాజా అంటూ హెచ్చరించింది. భోజుడు సాలభంజికకు ప్రాణం వచ్చినట్లు మాట్లాడడంతో ఆశ్చర్యపడి నిలబడిపోయాడు. రాజా, ఈ సింహాసనం విక్రమార్క చక్రవర్తి సింహాసనం. వీరుడు, ధీరుడు, సాహసి, క్షత్రియ ధర్మాలు, విద్యలు ఎరిగినవాడు. ఇంద్రుని చేత బహుమతిగా ఆ సింహాసనాన్ని పొంది 2000 ఏళ్ళు ఉజ్జయిని సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మహావీరుడైన
ఆ చక్రవర్తికి ఉన్న అర్హతలు నీకు ఉన్నట్లయితే ఈ సింహాసనాన్ని అధిరోహించు. ఆ చక్రవర్తి పాదధూళితో వందల కొద్దీ ఏళ్ళు మేమంతా పునీతులమయ్యాము. సాహసోపేతమైన ఆయన కార్యాలతో ధర్మబుద్ధి గల పాలనతో పులకించిపోయాము. విక్రమార్క చక్రవర్తి సాహసగాథను నీకు చెప్తాను, విని నీవే నిర్ణయించుకో అంటూ మొదటి మెట్టుపై ఉన్న సాలభంజిక విక్రమార్కుడి సాహసకథను ప్రారంభించింది. ఆ విధంగా 32 సాలభంజికలు 32 రోజుల పాటు ప్రతిదినము భోజుడికి విక్రమార్కుడి సాహసము, ధర్మబుద్ధి, పరోపకారము వంటి విభిన్నమైన గుణములకు సంబంధించిన కథలను చెప్పి చివరకు ఇటువంటి గుణములు నీకున్నాయా, ఇటువంటి గుణము నీకుందా అని ప్రశ్నించసాగాయి. అలా 32 సాలభంజికలు చెప్పిన కథలు విన్నాక ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన విక్రమార్కుడికి ఉన్న అర్హతలు తనకు లేవని భోజుడు ఒప్పుకొని విక్రమార్కుడి సింహాసనం తిరిగి ఇంద్రలోకం వైపు ఎగిరి